తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన నటుడు కూడా తనే కావటం విశేషం. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ వేరుపడుతున్న క్రమంలో తెలుగులో మంచి సక్సెస్లను సాధించి మన స్టామినా ఏంటో తమిళ్ వాళ్లకు తెలియచేశారు. ఇక పౌరాణిక పాత్రలను పోషించటంలో తనను మించిన వారు ఎవరూ లేరు అనేంతలా గొప్ప క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. ఇక తన ఎంటైర్ కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చినవి మాత్రం పౌరాణిక సినిమాలనే చెప్పాలి. తన నటన వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయటంలో సీనియర్ ఎన్టీఆర్ చాలా వరకు ఆసక్తి చూపించారు. బాలయ్య బాబును తన నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోగా మార్చడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఇక బాలయ్య బాబు నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ చాలా వరకు మంచి సక్సెస్లను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్, తారక రత్న లాంటి నటులు ఆశించిన మేరకు వాళ్ల సత్తాను చాటలేకపోయారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ హీరోగా ఎదిగి పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంతోనే బాలయ్య బాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తమ మూడో తరం వారసుడు కాదంటున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. దానికోసం తన కొడుకును రంగంలోకి దింపి నందమూరి ఫ్యామిలీ మూడవ తరం వారసుడు మోక్షజ్ఞానే అని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన చేయాలనుకుంటున్న సినిమా ఇప్పటి వరకు స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇక ఆయన హీరోగా సినిమా చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్నయ్య అయిన జానకిరామ్ కొడుకు సైతం ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం కూడా ఇండస్ట్రీకి వస్తున్న క్రమంలో మోక్షజ్ఞ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో సినిమా చేయటానికి ఎందుకు తడబడుతున్నాడు అనే ధోరణిలోనే కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ముందును తీసుకెళ్తున్న చాలామంది స్టార్ హీరోలను ఢీ కొట్టి మరి నందమూరి ఫ్యామిలీని ముందుకు నడిపించాలంటే అది ఒక ఎన్టీఆర్ వల్లే అవుతుందని మరికొంతమంది భావిస్తున్నారు. మరి ఏదేమైనా కూడా వీళ్ల ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటున్నప్పటికీ ఆ ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు మాత్రం చెడగొట్టకుండా ముందుకు వెళితే మంచిదని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.